యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఫిబ్రవరి 7న ఈ సినిమా 20 కోట్ల గ్రాస్తో నాగచైతన్య కెరియర్లోనే డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ వస్తే రెండో రోజు శనివారం కూడా 16 కోట్లు వచ్చి టైర్ 2 హీరోస్లో నంబర్ 1 డే 2 కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసి 17.5 కోట్లు ఆదివారం రోజు వస్తే, 4వ రోజు నిన్న సోమవారం వర్కింగ్ డే మేజర్గా ఆ రోజు చూడాలి ఎలా వస్తాయి అనేసి బాగానే హోల్డ్ చేసింది. 6 కోట్లు వచ్చాయి నిన్న. అలా టోటల్గా 4 రోజుల్లో తండేల్ సినిమా 60 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమాకి ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. తెలంగాణలో 24 కోట్లు ఒక్క తెలంగాణ నుంచే వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమలో కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. 7 కోట్లు రాయలసీమలో వస్తే, ఉత్తరాంధ్ర నుంచి కూడా 7 కోట్లు వచ్చాయి. ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 4 రోజుల్లో 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాసు, కర్ణాటక, హిందీ అండ్ తమిళ్ నుంచి 6 కోట్లు వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమా 4 రోజుల్లో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 12 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 10.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొంటే 1.5 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకొక కోటి రావాలి రాయలసీమలో హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇప్పటి వరకు వచ్చేసి 12 కోట్లు వెనక్కి వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అయింది ఆంధ్రాలో. ఒక్క రాయలసీమలోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి సినిమా. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్లకు కొంటే 4 రోజుల్లో 27.5 కోట్లు వచ్చేసాయి. అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే ఒక రాయలసీమలో ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు రావాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ 4 రోజుల్లో హిట్ గీత టచ్ అయింది. ఇక ఈ రోజు నుంచి మంగళవారం వర్కింగ్ డే కలెక్షన్స్ తగ్గినా బట్ వచ్చేవన్నీ లాభాలే కాబట్టి ఇక సినిమాకి వచ్చే లాభాలని బట్టి సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టరా, ట్రిపుల్ బ్లాక్ బస్టరా అనేది తేలుతుంది. ఇక కర్ణాటక, హిందీ, తమిళ్ కలిపి ఈ సినిమాని 3.5 కోట్ల కొంటే ఇక్కడ 4 రోజుల్లో 3 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడానికి. 50 లక్షలు అంటే మరో 1 కోటి రావాలి, వచ్చేస్తాయి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 6 కోట్లకు కొంటే 4 రోజుల్లో ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకో 2 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో. అంటే 4 కోట్లు రావాలి ఇంకా గ్రాస్. కొద్దిగా కష్టమే ఓవర్సీస్లో, మరి వీకెండ్లో చూడాలి. సో ప్రస్తుతానికైతే ఒక రాయలసీమ, ఓవర్సీస్ కష్టంగా ఉంది. మిగతా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది, కొన్ని చోట్ల కావాలి. టోటల్గా తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్లకు కొంటే 4 రోజుల్లో ఓవరాల్గా చూసుకుంటే 34 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే 90% వెనక్కి వచ్చేసింది. ఇంకొక 3 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్లు అంటే మరో 6 కోట్లు గ్రాసు. సో నిన్న సోమవారం 6 కోట్లు వచ్చింది గ్రాస్ కాబట్టి ఈ రోజు 6 రాకపోయినా ఒక 4-5 రావచ్చు. సో ఈ రోజు రేపు బుధవారం వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. అంటే మొదటి వారం కంటే ముందే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక రెండో వారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. ఇక ఈరోజు నాకు తెలిసి సినిమా శ్రీకాకుళంలో సక్సెస్ మీట్ జరగబోతుంది. నాగార్జున రాబోతున్నాడు చీఫ్ గెస్ట్గా. చాలా రోజుల తర్వాత అక్కినేని కుటుంబానికి మంచి హిట్ పడింది. ఆల్రెడీ 60 కోట్లు వచ్చేసాయి. అంటే ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే థ్యాంక్ యూ కానీ, కస్టడీ కానీ 2 సినిమాలు కలిపి కూడా 20 కోట్లు కూడా రాలేదు గ్రాస్ అప్పట్లో. సో ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్ల మార్కుకి వెళ్ళాలి, వెళ్తుంది కూడా, చూడాలి మరి. అది మన నాగచైతన్య తండేల్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 60 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 34 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 37 కోట్లకు అమ్మారు. అందులో 34 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 4 రోజుల్లోనే. ఇంకొక 3 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 3 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈ మంగళ బుధుకు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. సినిమా హిట్ ఆల్రెడీ. ఇక సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అనేది వచ్చే లాభాలని బట్టి తేలుతుంది. ఇంకా 100 కోట్లు కూడా వెళ్తుందా లేదా అనేది చూడాలి. 75 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి. ఇక 100 కోట్లు కొట్టాలి నాగచైతన్య మొట్టమొదటి 100 కోట్ల సినిమా అవ్వాలి తండేల్ అని కోరుకుంటూ బాయ్.